కొన్నిసార్లు ఎదురు దెబ్బలు పట్టి మనకేమొస్తుంది? ఏమొస్తుందండి? బుద్ధి వచ్చి ఎవరి దగ్గరికి వస్తున్నాము? దేవుని పాదాలు ఎరబడుతున్నాం. దేవా, నీవు తప్ప ఎవ్వరు నమ్మదగిన వారు లేరు. గత జీవితాల్లో ఎవ్రీబడి హ్యాస్ అ పాస్ట్ హియర్. డు యు అగ్రీ? మీకు మనందరికీ ఒక భయంకరమైన గతము ఇప్పుడు లేదనుకుంటానండి. దేవుని కృపను బట్టి దేవుడు నిజంగా సంపూర్ణంగా నన్ను క్షమించాడంటారా? నేను ఎంతో సమయము మనుషుల కోసం వెచ్చించాను. ఆ సమయం అంతా నేను పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లాస్ట్ మై ఎనర్జీ, ఐ హ్యావ్ లాస్ట్ మై టైం, ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ మై ఎఫర్ట్స్, ఐ హ్యావ్ లాస్ట్ మై పీస్. నా సమాధానాన్ని పోగొట్టుకున్నాను. ఎన్నో పోగొట్టుకున్నాను నా జీవితంలో. ఆఖరికి నాకు దెబ్బలు, గాయాలే మిగిలినాయి. ఈరోజు మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుని ఉన్నామేమో, కానీ ఈ అపరాధ భావాన్ని మాత్రము దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలండి. ఆమేన్. దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ధైర్యముగా రమ్మని అన్నాడు. ఎలాగ రావాలి? ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావాలి.